హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్ కట్లెట్. ఈ కట్లెట్స్ని బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, డిన్నర్ ఎలా అయినా తినచ్చండి. చాలా బాగుంటాయి. ముందుగా మిక్సీ జార్లో 2 కప్పుల స్ప్రౌట్స్, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ చీలికలు వేసుకోవాలి. ఇందులోనే ఒక బంగాళదుంపని ఉడికించిన ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న గరిటెతో నీళ్లు పోసి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోస్తే పిండి జారుగా అయిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె శనగపిండి, ఇందులో సగభాగం బియ్యం పిండి, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, అరచెక్క నిమ్మరసం పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దలో పైనుండి ఒక అరకప్పు స్ప్రౌట్స్ వేసి కలుపుకోండి. మనం కట్లెట్స్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు పెనం మీద కొద్దిగా నూనె వేడి చేసి చేతికి పిండి అంటుకోకుండా నూనె రాసుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా వేళ్లతోనే కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. మనం ఒత్తుకున్న కట్లెట్ మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేలాగా చూసుకొని ఇలా కాగుతున్న పెనం మీద వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మీకు నచ్చిన చట్నీతో తినండి. వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటాయి.